భారతదేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకు అధికమవుతోంది. అసలు అంచనాలు కూడా ఏమాత్రం సంబంధం లేకుండా అత్యధికంగా వ్యాప్తి చెందుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ తీసుకుంటే కనుక ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 16,95,988 పాజిటివ్ కేసులు అనేది నమోదు కావడం జరిగింది. ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా మొత్తం 36,511 మంది చనిపోవడం జరిగింది. అలాగే ఇప్పటికీ 5,65,103 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 10,94,374గా నమోదయ్యడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు దాదాపు దేశవ్యాప్తంగా 20,000 మంది మిస్సింగ్లో ఉన్నారు. పాజిటివ్గా నమోదైనా సరే మిస్సింగ్గా ఉన్నటువంటి కేసులు దేశవ్యాప్తంగా 20,000కు పైచిలుకు ఉన్నాయని చెప్పి ఆరోగ్య శాఖ వారు అంచనా వేయడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు 1,93,58,659 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లుగా వివరాలు తెలుస్తున్నాయి. నిన్న ఒక్కరోజు మాత్రమే 5,25,689 శాంపిళ్లను పరిశీలించడం జరిగింది దేశవ్యాప్తంగా అన్నటువంటి విషయాలు వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే దీంట్లో ఇంకొక పాయింట్ ఏ విధంగా చెప్పుకోవాలంటే అసలు ఏ విధంగా వ్యాప్తి చెందుతోంది కరోనా, ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో ఉందా, లేదు మనం అనుకుంటున్న దానికంటే అత్యధికంగానే ఉందా అన్న విషయం చూసుకుంటే కనుక మనకి మొట్టమొదటి కేసు మార్చి నాటికి భారతదేశంలో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. మార్చి తొలి వారంలో ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. మార్చి 22కి సంబంధించి మనం దీనికి మార్చి 22 నుంచి మనం మొదటిసారి లాక్డౌన్ పెట్టుకోవడం అనేది కూడా మనం చూసినటువంటి విషయమే. అయితే ఎప్పుడైతే ఈ సామాజిక వ్యాప్తి మొదలయ్యింది అని గత 10 రోజుల క్రితం మనకి గవర్నమెంట్ వాళ్ళు తెలియజేయడం జరిగిందో అప్పటి వరకు ఏ విధంగా అసలు ఈ క్రమం ఉంది అనేది ఒక్కసారి చూసుకుంటే కనుక ఇందాక మనం చెప్పినట్టు దాదాపుగా ఒక్క రోజులోనే 57,000 కేసులు పైగా నమోదు కావడం, ఒక్క రోజులోనే 764 మంది మరణించడం అనేది జరిగింది. అయితే జూలై నెలకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ఒక్క జూలై నెలలోనే అంటే ఇప్పటి వరకు ఉన్న 16 లక్షల కేసుల్లో కేవలం 11.1 లక్ష కేసులు ఒక్క జూలై నెలలోనే వచ్చాయి. అంటే మార్చి నుంచి ఎన్ని కేసులు వచ్చాయి, ఒక్క జూలైలో ఎన్ని కేసులు వచ్చాయి? ఇప్పటివరకు 16 లక్షలు అంటే మార్చి వరకు మనం టోటల్ కౌంట్ తీసుకుంటే 5 లక్షలకి తీసుకోవచ్చు. కానీ జూలైలో మాత్రమే 11 లక్షలకు పైచిల కేసులు రావడం, అలాగే దాదాపు 19,122 మరణాలు ఒక్క జూలై నెలలోనే జరిగాయి దేశవ్యాప్తంగా. జూన్ నెలకు సంబంధించి 11,988 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తం మార్చి నుంచి జూన్ వరకు ఒక 10,000 మంది లేదు ఒక 5,000 మంది చనిపోయారన్న లెక్క చూసుకుంటే ఒక జూన్లోనే 11,000 మంది, అలాగే జూలై వచ్చేసరికి 19,120, దాదాపు 20,000 మంది మరణించడం అనేది ఇక్కడ తెలుస్తుంది. దాదాపుగా జూన్తో పోలిస్తే జూలైలో 1.6 రెట్లు అధికంగా కేసులు నమోదు కావడం, మరణాలు నమోదు కావడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు శుక్రవారం వరకు తీసుకుంటే 57,466 కేసులు ఏ విధంగా వచ్చాయో దాదాపుగా రోజు రోజుకి, ఇది గతంలో మనం ఒకసారి చెప్పుకున్నటువంటి విషయమే, ఏ రోజు నుంచి కేసులు పెరుగుతున్నాయి, అసలు దేశవ్యాప్తంగా రోజుకి 10,000 కేసులు వస్తున్నటువంటి రోజు నుంచి ఈరోజు ఏకంగా ఒక్క ఏపీ రాష్ట్రంలోనే, ముఖ్యంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఏపీ రాష్ట్రంలోనే రోజుకి 13,000 కేసులు పైచిలుకు నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఈ విధంగా దీనికి సంబంధించి అసలు మనకి స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఫర్ స్టేట్స్ తీసుకుంటే కనుక ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం కేసులు 1.4 లక్షలు చేరగా 3వ స్థానంలో ఉన్నటువంటి ఢిల్లీని కూడా వెనక్కి నెట్టేసింది. దాని తర్వాత ఇప్పటి వరకు మహారాష్ట్రలో 4.2 లక్షలు, తమిళనాడు 2.5 లక్షల్లో మొదటి 2 స్థానాల్లోనూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తరప్రదేశ్ 4,453, బీహార్ 2,986, బెంగాల్ 2,496, అస్సాం 2,112, తెలంగాణ 1,986, కేరళ 1,310, పంజాబ్ 665 రికార్డు స్థాయిలో రోజు రోజుకి కొత్త కేసులు బయటపడుతూ ఉన్నాయి. గత 10 రోజులుగా మాత్రం దాదాపుగా కేసులు ఒక రకంగా చాలా డబుల్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా ఏపీకి సంబంధించి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి తీసుకుంటే ఇప్పటి వరకు అత్యధికంగా 1,986 కేసులు నమోదవడం జరుగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి బాధితుల సంఖ్య చూసుకుంటే కనుక 62,703కి పడింది. అంటే తెలంగాణకి ఆంధ్రాకి కంపేర్ చేసుకుంటే కనుక తెలంగాణలో ముందు
ఆంధ్ర కంటే ఎక్కువ కేసులు నమోదు కావడము, అలాగే వ్యాప్తి కూడా ఒక రకంగా ఎక్కువ ఉండడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేసుకుంటే ఆంధ్రాలో తక్కువగానే ఉన్నాయి. అయితే ఆంధ్ర ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కేవలం గత 10-15 రోజుల నుంచి తీసుకుంటే కనుక తెలంగాణ అని కాదు కదా, దానిపైన ఉన్నటువంటి స్టేట్స్ని కూడా కిందకి నెట్టేసి ఇండియాలోనే టాప్ 3 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ నిలవడం అనేది జరిగింది. సో ఈ విధంగా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా మహారాష్ట్ర తర్వాత ప్లేస్లో తమిళనాడు, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత స్థానంలో ఢిల్లీ, టాప్ 4 ప్లేసెస్లో ఉండి వ్యాప్తిలో మాత్రం రోజు రోజుకి నమోదవుతున్నటువంటి కేసులో మాత్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్లో ఉంది. రోజుకి దాదాపు 12,000 కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ప్రజలు ఇంకా అప్రమత్తతతో ఉండాలి. ప్రభుత్వాన్ని ఒక్కటే నమ్ముకుంటే మన వల్ల ఏమీ కాదు. మన జాగ్రత్తలో మనం ఉండి ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి మన చర్యలు మనం తీసుకోవాలి.